జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు వైఎస్ జగన్. దాడిలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు జగన్. జోగి రమేష్ కుటుంబ సభ్యులకి జగన్ పరామర్శిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ చేరుకున్నారు. దాడిలో ధ్వంసమైన ఇంటిని ప్రస్తుతం ఆయన పరిశీలిస్తున్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని అడిగి వివరణ తీసుకుంటున్నారు. అలాగే కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శిస్తున్నారు. వైఎస్ జగన్ చేరుకున్నారు. పెట్రోల్ బాంబు విస్తరణ సమయంలో ఆయన బాల్కనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలు ఆ రోజు దాడి ఘటన సమయంలో చూసాం. ఆ ప్రాంతంలో ప్రస్తుతం జగన్ అసలు అక్కడ ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగిందనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. నిన్న అంబటి కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు. ఇవాళ జోగి రమేష్ నివాసానికి వెళ్లారు జగన్. ఇక జగన్ రాక నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలంతా కూడా జోగి రమేష్ నివాసం దగ్గరికి చేరుకున్నారు. ఇక పోలీసులు సూచించిన రూట్ లోనే జగన్ ఈ రోజు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకుని ఆయనకి ఘన స్వాగతం పలికారు. వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ జగన్ కాన్వాయ్ ముందుకు నడిచింది. ఇక జోగి రమేష్ ఇంట్లోకి వెళ్లిన అనంతరం ఇంట్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, అసలు ఆ దాడి జరిగిన రోజు ఏం జరిగిందన్న వివరాలన్నీ కూడా జోగి రమేష్, ఆయన భార్య, ఆయన కుమారుడు ఆ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా జగన్ కి చెప్పినట్టుగా తెలుస్తోంది. జగన్ వెంట వైసీపీ ముఖ్య నేతలంతా కూడా ఉన్నారు. దేవినేని అవినాష్ తో పాటుగా ఇతర ముఖ్య నేతలు కూడా జగన్ వెంటే ఉన్నారు. ఆ దాడి సమయంలో ఇంట్లో అందరూ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశారో అవన్నీ కూడా జగన్ కి వివరించే ప్రయత్నం చేస్తున్నారు జోగి రమేష్. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన పరామర్శించారు. ఇక వరుసగా వైసీపీ నేతల ఇళ్లపై జరుగుతున్న దాడులపై తీవ్ర స్థాయిలో స్పందించారు జగన్. ఇప్పటికే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ రాజ్యం నడుస్తోంది. కావాలనే కక్షగట్టి తమ ఎమ్మెల్యేల ఇళ్లపై, తమ నేతల ఇళ్లపై, మాజీ మంత్రుల ఇళ్లపై లాంటి కక్షపూరిత దాడులకు ప్రభుత్వం ఉసిగొల్పుతోంది. మొత్తం అన్ని రాసి పెట్టుకుంటున్నాం, వచ్చిన తర్వాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఇప్పటికే జగన్ మాట్లాడుతూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం జోగి రమేష్ నివాసం దగ్గర జగన్ పరామర్శ కొనసాగుతోంది. దాడి వివరాలపై జోగిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటికి వెళ్లిన వైఎస్ జగన్ అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్ బాంబులతో అక్కడ ఏర్పడిన పరిస్థితిని జోగి రమేష్ స్వయంగా వైఎస్ జగన్ కు వివరిస్తూ ఉన్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తున్నాం. ఇక కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న దృశ్యాల్ని కూడా చూడొచ్చు. ఒక్కసారిగా ప్రాంతం అంతా కార్యకర్తల హడావిడితో కిక్కిరిసిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. దాదాపు 35 కిలోమీటర్ల దూరానికి 6 గంటల ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అడుగడుగున కార్యకర్తలు, అభిమానులతో అక్కడ కిక్కిరిసిపోయిన పరిస్థితి ఏర్పడిన కారణంగా కాస్త ఆలస్యంగానే జోగి రమేష్ ఇంటికి ఆయన చేరుకున్నారు 6 గంటల ప్రయాణం తరువాత. ఇప్పుడే జోగి రమేష్ ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్ ప్రస్తుతం అక్కడ దాడి దృశ్యాల్ని, అక్కడ జరిగిన విధ్వంసాన్ని ఆయన పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. పెట్రోల్ బాంబులతో విరుచుకుపడిన తరువాత పెట్రోల్ బాంబుల వల్ల అక్కడ కలిగిన నష్టాన్ని, ఆ క్షణంలో వాళ్ళు భయాందోళనకు గురైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జోగి రమేష్ వివరిస్తున్న దృశ్యాలను ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. జగన్ రాకతో ఇబ్రహీంపట్నం మొత్తం ఎలా కిక్కిరిసిపోయిందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు ఉవ్వెత్తున అలా దూసుకురావడంతో కాస్త ఇబ్బందికర వాతావరణమే ఏర్పడింది. ప్రయాణానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి చేరుకోవడానికి చాలా ఎక్కువ సమయం పట్టడంతో ఇప్పుడే కాసేపటి క్రితమే వైఎస్ జగన్ జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు.
తాడేపల్లి నుండి 6 గంటల ప్రయాణం తరువాత జోగి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్ ప్రస్తుతం అక్కడ ఇంటిని పరిశీలిస్తున్న దృశ్యాలు, దాడి జరిగిన తరువాత ఉన్న సిట్యువేషన్ ని జోగి రమేష్ అడిగి తెలుసుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అడిగి తెలుసుకున్న తరువాత అక్కడ కుటుంబ సభ్యులతో కూర్చుని పరామర్శిస్తున్న దృశ్యాలు, ఆ రోజు జరిగిన ఆ సందర్భాన్ని తరువాత వాళ్ళు భయాందోళనకు గురైన విషయాల్ని కూడా వాళ్ళు వివరిస్తున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం చూడొచ్చు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటికి చేరుకున్న జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మొత్తం జనసంద్రమైంది ఇబ్రహీంపట్నం అంతా. జగన్ రాకతో ఒక్కసారిగా కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. మరోవైపు జోగి రమేష్ ఇంటికి చేరుకున్న తర్వాత అక్కడ దాడి జరిగిన ప్రదేశాన్ని ఆయన గమనించారు. ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైతే పెట్రోల్ బాంబు విసిరారో ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ సమయంలో ఎలాంటి భయాందోళనకు కుటుంబం గురైందో ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరి ముఖ్యంగా జోగి రమేష్ తండ్రి ఆ ఘటన జరిగిన టైంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఆయన ఎంత భయాందోళనకు గురయ్యారన్న విషయం, అలానే జోగి రమేష్ భార్య, పిల్లలు, అలానే జోగి రమేష్ తండ్రి వీళ్ళంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడంతో పైన జరుగుతున్న విధ్వంసానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎక్కడైతే పెట్రోల్ బాంబ్ పడిందో ఆ ప్రదేశాన్ని స్వయంగా ఆయన వెళ్లి పరిశీలించి కాసేపు అక్కడే ఉండి జరిగిన తీరు, ఆ ఘటన జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు, వైసీపీ ముఖ్య నేతలు కూడా జగన్ వెంట ఉన్న దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు జోగి రమేష్ మాత్రమే కాదు, ఇలా వైసీపీ ముఖ్య నేతల ఇళ్లపై దాడులు చేయడం, విధ్వంసకర పరిస్థితులు తీసుకురావడం అనేది నిజంగా శోచనీయం అంటూ జగన్ స్పందించారు. మరోవైపు ఇటు జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన అనంతరం ఇటు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. జోగి రమేషే కాదు, జోగి రమేష్ భార్య కూడా ఆనాడు జరిగిన ఆ ఘటనకు సంబంధించి వివరాలు ఇప్పటివరకు మాట్లాడుతూ వచ్చారు. అలానే తండ్రిని కూడా కాసేపు కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు జగన్. తండ్రి కూడా ఆ రోజు ఎలా భయాందోళనకు గురయ్యారన్న విషయం ఆయన కూడా స్వయంగా వివరించారు. సో ఇలా జోగి రమేష్ ఇంట్లో కాసేపు కూర్చొని ఘటన జరిగిన తీరుని, అలానే ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ఎలాంటి పరిస్థితులున్నాయి, ఆ రోజు ఘటన ఎలా జరిగింది, ఎవరెవరు ఎంతమంది వచ్చారు, ఆ రోజు ఘటన జరుగుతుందని జోగి రమేష్కి తెలిసిన వెంటనే భార్యకి ఫోన్ చేసి చెప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నింటిపై ప్రస్తుతం జగన్ వివరాలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు బయట జోగి రమేష్ ఇంటి బయట భారీగా కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. ఇలా వైసీపీ నేతల ఇళ్లపై దాడుల్ని ఖండిస్తూనే ఉన్నారు. మరోవైపు ఇటు టీవీలో ఆ రోజు ఎలాంటి విధ్వంసకర దృశ్యాలు కనిపించాయో ఆ రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ను జోగి రమేష్ స్వయంగా జగన్కి చూపిస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు. ఎవరైతే ఆ పెట్రోల్ బాంబు విసిరారో అతన్ని పోలీసులు పట్టుకున్నప్పటి దృశ్యం అది. ఆ దృశ్యాన్ని చూపిస్తూ అతను టీడీపీ లీడర్ అంటూ పోలీసు అతని నుండి వివరాలు తీసుకుంటున్న దృశ్యాన్ని చూపించారు. మరోవైపు ఇటు పోలీసులు, కార్యకర్తలు, ఎవరైతే టీడీపీకి సంబంధించిన నేత ఈ గొడవకి కారణమయ్యారో, ఇంత విధ్వంసానికి కారణమో ఆ రౌండప్ చేసి మరీ జోగి రమేష్ అక్కడున్న నేతలకి, అక్కడికి వచ్చిన జగన్తో పాటు వచ్చిన మరికొంతమంది నేతలు అందరూ కలిసి ఆ దృశ్యాల్ని చూస్తున్నారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ అంతటినీ సేకరించారు జోగి రమేష్. ఆనాడు కానాడే సాయంత్రం ఏం జరిగిందో దానికి సంబంధించిన వివరాలు, సీసీ ఫుటేజ్ని ప్రత్యక్షంగా మీడియా ముందు కూడా ఉంచారు. ఎవరెవరు దాడులు చేశారు, ఎలాంటి దాడులు చేశారు, కర్రలు విసిరిందెవరు, రాళ్లు విసిరిందెవరు, పెట్రోల్ బాంబు విసిరిందెవరు అంటూ ఆయన స్వయంగా సీసీ ఫుటేజ్ని ఆయన మీడియాకి చూపించి వివరించారు. దానికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్న ఆ నేతలు లేకపోతే కార్యకర్తలు ఎవరు అన్న విషయాన్ని ఆయన జగన్కి వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం.